రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తామంటూ పలువురు న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగులకు ఆఫర్లు ఇస్తున్నారు. అడ్రస్లు కనుక్కొని ఇంటికి వెళ్లి కేసులు వేయాలంటూ నచ్చచెప్తున్నారు. కేసు వేసిన 2 నెలల లోపు బెనిఫిట్స్ చేతికి అందుతాయని ఆశ చూపుతున్నారు. దీంతో కోర్టులు కేసులు వేసేందుకు పెన్షనర్లు ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కోర్టులో కేసులు వేసిన 2460 మందికి బెనిఫిట్స్ రిలీజ్ చేయడంతో మిగతా విశ్రాంత ఉద్యోగులు సైతం ఆ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిధుల కొరత కారణంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతుంది. దీంతో టోకెన్లు జారీ చేసిన ఏడాది తర్వాత కూడా నిధులు జమ కావడం లేదు. ఈ క్రమంలో విసిగిపోయిన కొందరు పెన్షనర్లు తమకు హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వట్లేదని కేసులు వేసేందుకు న్యాయవాదుల వద్దకు వెళ్తే ఒక్కో కేసుకు 2,00,000కు పైగా ఫీజు తీసుకొని దాఖలు చేసినట్లు తెలిసింది. కొందరు న్యాయవాదులైతే సర్కారు నుంచి అందాల్సిన బెనిఫిట్స్ మొత్తంలో 3% ఫీజు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. న్యాయవాదులు అడిగినంత సొమ్మును చెల్లించి పెన్షనర్లు కేసులు వేశారు. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఒకేసారి 2,460 మందికి బెనిఫిట్స్ అందాయి. దీంతో కొత్తగా వేసే కేసులు విచారణకు పెద్ద సమయం కూడా అవసరం ఉండదని, పాత కేసు తీర్పు ఆధారంగా 2, 3 నెలల్లోనే తుది తీర్పు వస్తుందని న్యాయవాదులు విశ్రాంత ఉద్యోగులను ఒప్పిస్తున్నట్లు తెలిసింది. అయితే ఫీజు కూడా 25,000 ఇస్తే చాలని ఐదారుగురు కలిసి వస్తే మరింత ఫీజు తగ్గుతుందని చెప్పడంతో బాధితులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక పదవి విరమణ చేసిన ఏడాది దాటినా తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో 2,640 మంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్లకు నిధులు మంజూరు చేయాలని ఏడాది క్రితం ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాలను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పాటించకపోవడంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ వేశారు. కేసును గత నెల 24న విచారించిన న్యాయస్థానం ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆన్లైన్ లో విచారణకు అటెండ్ అయిన సుల్తానియా వివరణను విన్న కోర్టు ఎప్పటిలోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తారని ప్రశ్నించగా 4 వారాల్లో చెల్లిస్తామని తెలిపారు. కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు 2 రోజుల క్రితమే సుమారు 750 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక్కరోజు కోర్టులో 25 వరకు కేసులు నమోదు అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 మంది విశ్రాంత ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనికి తోడు ప్రతి నెల దాదాపు 500 మంది రిటైర్డ్ అవుతున్నారు. ఒక్కొక్క ఉద్యోగికి సగటున ₹1,00,00,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రతి నెల కేవలం 700 కోట్లు మాత్రమే కేటాయిస్తుంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెలా పెరుగుతుంది. ఒక నెలలో 2, 3 వేల కోట్లు రిలీజ్ చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గిపోతుందని, రిటైర్డ్ ఉద్యోగుల్లో సైతం ప్రభుత్వంపై పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుందని చర్చ ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తుంది.